కేసీఆర్ ఇప్పుడు రాజకీయంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు. తనకు తెలంగాణలో ఎదురు లేదని, ఇక దేశంలో అగ్గిపెట్టడమే మిగిలిందని ఆయన అనుకున్నారు. కానీ ఒకే ఒక ఎన్నికతో మొత్తం రివర్స్ అయింది. ఒకప్పుడు ఓవర్లోడ్తో ఉండే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఖాళీ అయిపోతోంది. తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళినప్పటి నుండి ఆయన ఎత్తుపల్లాలు చూసి ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్నంత ఘోరమైన పరిస్థితి చూసి ఉండరు. నమ్మి నెత్తికెక్కించుకున్న వారంతా నట్టేట ముంచి వెళ్ళిపోతున్నారు. పదవులు, ఆర్థిక ప్రయోజనాలు పొందిన వారంతా తమకు హోదా ఇచ్చిన అధినేత కుమార్తెను అరెస్టు చేస్తే కనీస సానుభూతి చూపించడం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ బ్యాచ్ పేరుతో బీఆర్ఎస్లో కొత్తగా చేరిన వారిదే రాజ్యమైంది, వారిదే హవా అయింది. ఇలాంటి వారంతా పదవులు, అధికారం కోసం వచ్చిన వారే. నిజానికి ఇలాంటి వారిలో చాలామందిని కేసీఆర్ నయానో భయానో పార్టీలో చేర్చుకున్నారు. వారు చేరే ఆసక్తి లేకపోయినా వివిధ మార్గాలు ప్రయోగించి చేర్చుకున్నారు. వారి వల్ల ఆయన ఎంత లాభపట్టారో తెలియదు, కానీ కష్ట సమయంలో మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. వారంతా మరో ఆలోచన లేకుండా గుడ్ బై చెబుతున్నారు. పార్టీ కేసీఆర్ పై అభిమానం లేకుండా చేరిన వారు అధికారం పోగానే వెళ్ళిపోతున్నారు. ఇక మొత్తంగా ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి కొంత ఘోరంగానే ఉందని చెప్పుకోవాలి. పార్టీ ఎప్పుడు చూడనంత ఒక సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, అంటే ఒకవైపు కవిత అరెస్ట్ తోటి కొంత సింపతి గెయిన్ అవుతుంది, అంటే వెళ్ళిపోయే వాళ్ళు ఆగుతారు అని భావించారేమో బీఆర్ఎస్ వాళ్ళు, కానీ అలా జరగట్లేదు. అందుకు పూర్తిగా భిన్నంగా అంతకు ముందు ఏదైతే వలసలు ఉన్నాయో అదే వలసలు కొనసాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అంతకంటే తీవ్రమయ్యాయి. అసలు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా ఏం జరుగుతోంది, ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? కేసీఆర్ ఒకప్పుడు వ్యూహాలు అనేటివి చాలా వరకు చాలా గొప్పగా చెప్పుకునేవారు. కేసీఆర్ ఏ వ్యూహం వేసినా కూడా రాజకీయంగా అది చాలా సక్సెస్ఫుల్ అయ్యేది, ఆ రకంగా కలిసి వచ్చేదని చాలా వరకు గతంలో ఆయన వెనుకుండే బ్యాచ్ అంతా కూడా చెప్పేవారు. అయితే ఇప్పుడు పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. కేసీఆర్ ఇప్పుడు రాజకీయంగా గడ్డు పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పొచ్చు. దానికి తగ్గట్టు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కొక్కటిగా ఎదురవుతున్న తీరు. ఇప్పుడు తనకు తెలంగాణలో ఎదురు లేదని, ఇక దేశంలో అగ్గి పెట్టడమే మిగిలింది ఆయన అనుకున్నారు. ఆ రకంగా టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ చేశారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరింపాలని అటు రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు కొత్తగా ఉండడం, ఆ రకంగా కార్యకలాపాలు చేస్తా అనడం. ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి కనీసం ఆయా రాష్ట్రాలకు, మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, కనీసం వాళ్ళతో కాంటాక్ట్ ఉండకపోగా అద్దెలు కూడా ఆ కార్యాలయాలకు అద్దెలు కూడా చెల్లించే పరిస్థితిలో ఉన్నారు. ఇక తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి మాట్లాడుకున్నట్లయితే మొత్తం ఒకే ఒక ఎన్నికతో ఆయన మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయింది. 10 ఏళ్ల పాటు అధికారంలోను నాకు ఇంకా తిరుగులేదు, 15 ఏళ్ళు కాస్త 20 ఏళ్ళు, ఇంకో దఫా నేను ముఖ్యమంత్రిగా ఉంటా, ఆ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటాడు అని దాదాపు ఆయన భావించిన పరిస్థితి. ఆ రకంగా మొత్తంగా కారును ఓవర్లోడ్ చేసేశారు. ఏ పార్టీ పడితే ఆ పార్టీ నుంచి ఎవరిని పడితే వాళ్ళని మొత్తంగా అందరినీ కూడా పార్టీలో లాగే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ఉద్యమ ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ ఆయన ఎత్తుపల్లాలు చూసి ఉంటారు, కానీ ప్రస్తుతం అయితే ఘోరమైన పరిస్థితిలో ఉండదు. సో దాదాపు నమ్మి నెత్తికెక్కించుకున్న వారంతా నట్టేట ముంచి వెళ్ళిపోయారు. పదవులు, ఆర్థిక ప్రయోజనాలు పొందిన వారంతా కూడా ఇప్పుడు పార్టీ గట్టి పరిస్థితిలో ఉన్నప్పుడు, కేసీఆర్ సొంత కుమార్తె కవిత అరెస్ట్ అయినప్పుడు పార్టీలో ఎవరు ఉండగా లేరు, కనీసం నిన్న మొన్న ఎంతో తిరిగిన వారు కూడా. ఇక బీఆర్ఎస్ అంతలో ఇప్పుడు నమ్మకమైన నేత అంటే ఆ పార్టీ అగ్రనేతలు పనాల లీడర్ అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరిని కూడా నమ్మని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు. సో గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా
కవిత ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుంటే ఒక్కరు కూడా రాలేదు. ఆందోళనలో కూడా పిలుపునిస్తే ఎవరు పట్టించుకోలేదు. ఎవరు ఎప్పుడు పార్టీలో ఉంటారో వేరే పార్టీ కండువ కప్పుకుంటారు. ఉదయం పార్టీ ఇటు ఇతర పార్టీ నేతలను కలవడం, మధ్యాహ్నానికి నేను పార్టీ ప్రసక్తే లేదు, మారను, ఈ బీఆర్ఎస్ లో కొనసాగుతాను అంటూ శబ్దాలు చేయడం, సాయంత్రానికి మళ్ళీ కండువ కప్పుకోవడం. సో ఇలాంటి పరిస్థితి చూసాం. ఇక కొంతమంది నేతలు అయితే మీడియాలో ముందుకు వచ్చి మరి మాట్లాడారు. ఇక ఆ కోవలోనే ఇక్కడ కేశవరావు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కేశవరావు కూడా దాదాపు సలహాదారుగా ఉండిపోయిన పరిస్థితి. సో మొత్తానికి బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం ఊహించిన దానికన్నా భిన్నంగా పరిస్థితి మారిపోయింది. ఆ రకంగా రోజు రోజు కూడా ఇప్పటికే అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పార్టీ మొత్తం కూరుకుపోయిన పరిస్థితి ఉంది. పార్టీ మొత్తం కూడా ఇటు పరచబడిన పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఎదుర్కొంటారు అని ఇతరులు కాకుండా సొంత పార్టీ నేతలు అందులో అభ్యర్థులే ఒక ఆలోచనలో పడ్డారు. ఎలా ముందుకెళ్ళాలి. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ ప్యాచ్ పేరుతో బీఆర్ఎస్ లో కొత్తగా చేరిన వారిదే రాజ్యమైంది, వారిదే హవా అయింది. కనీసం ఉద్యమాలు చేయని వారు, దాదాపు విమర్శలు ఎదుర్కొన్న వారు, కేసీఆర్ ను అత్యంత ఎక్కువగా దూషించిన వారు పార్టీలోకి చేరారు. ఆ తర్వాత పదవులు తీసుకున్నారు, తమ ఇష్టం వచ్చినట్టుగా చేశారు. దాంట్లో ఇప్పుడు ఆ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ముఖ్యంగా మొదటి లైన్ లో ఉన్నది కూడా వాళ్ళే అని చెప్పొచ్చు. సో వారి వల్ల వాళ్ళు కేసీఆర్ ఇందులో పడ్డారు, కానీ వారంతా కూడా లాభపడ్డారు. ఆ రకంగా ఇప్పుడు పార్టీని కష్టకాలంలో వారు కూడా బయటకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మహేందర్, అంటే ఒకవైపు పార్టీ నుంచి వాళ్ళందరికీ మీకు భవిష్యత్తు చాలా బాగుంటుంది, బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవ్వండి అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు బయటికి పోతున్నారంట. అంటే ఏంటి ప్రధానంగా కారణం? కేవలం కొన్ని కేసులు ఎదుర్కోవడం కావచ్చు, లేకపోతే గతంలో చేసినటువంటి తప్పుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే వాళ్ళంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటి వరకే కాంగ్రెస్ నుంచి అధికారంలో ఎవరుంటే ఆ పార్టీలోకి వెళ్ళడం, తమ పనులు చక్కబెట్టుకోవడం కోసం ఒక బ్యాచ్ వెళ్తే, గతంలో అధికారంలో ఉండి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉండి పూర్తిగా ఆర్థిక నేరాలు కావచ్చు, పూర్తిగా అవకతవకల్లో పాల్గొనడం కావచ్చు, మొత్తంగా అవినీతి ఆరోపణలు ప్రధానంగా వారి పేర్లే రావడం. ఓవైపు ఇప్పుడు అధికార పార్టీ పూర్తిగా సమీక్షలు జరుపుతూ ప్రక్షాళన దిశగా అన్ని శాఖల ప్రక్షాళన దిశగా వాళ్ళు వెళ్తున్న నేపథ్యంలో ఆ ప్రక్షాళన జరుగుతున్న క్రమంలోనే ఒక్కొక్కరి పేరు బయటికి రావడం, ఈ ప్రబుద్ధులు ఈ ఉత్తముల పేర్లు బయటికి రావడంతో వీరంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇక భవిష్యత్తు లేదు, ఖచ్చితంగా ఏ పార్టీ కేంద్రంలో ఉన్న పార్టీ కాలు పట్టుకోవడం, లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాలు పట్టుకోవడం, వాళ్ళకి సరెండర్ అవ్వడం, ఇదే శరణ్యం ప్రస్తుతం ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా కొంతమంది భావిస్తూ ఆ రకంగా కొంతమంది వెళ్తున్నారు. మరోపక్క దాదాపు 100% అయితే కొంతమంది ఆయా నియోజకవర్గ ప్రజలు నమ్ముకున్న వారు అయితే ఇక అధికార పార్టీలో ఉంటేనే కాస్త కూస్తో పనులు ఇటు ప్రజలకు చేయగలుగుతాం, ఇక లేని పక్షాన ఇక ఇబ్బంది పడతామని కొంతమంది మాత్రమే భావించడం. మిగతా వారంతా కూడా దాదాపు ఈ ఎలక్షన్ అనే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వారు కూడా గెటిన్ అవ్వాలంటే ఖచ్చితంగా అధికార పార్టీ వైపు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నవారు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఇది దాదాపు ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు గతంలో పాలనలు ఎదుర్కొన్నటువంటి వారంతా కూడా బీజేపీ లేదా కాంగ్రెస్ శరణ్యం అంటూ బీఆర్ఎస్ లో మాత్రం కొనసాగడానికి ఏ మాత్రం ఇష్టపడకుండా పార్టీని మార్చపరుస్తుంది. మరోపక్క కేసులు రోజుకొక కేసు ముందుకు రావడం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తప్పని పరిస్థితి ఉంది. సో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం అనేది అసాధ్యం. ఉన్నా కూడా ఇక్కడ మాకు రక్షణ లేదు, కనీసం హామీ ఇచ్చేందుకు కేసీఆర్ చెప్తున్నా భవిష్యత్తు ఉందని కూడా ప్రస్తుతం ఈ పూట భవిష్యత్తు అయితే తమకు లేదు అనేటట్టుగా వారంతా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొంతమంది ఇటు ఆర్ఎస్ రవీంద్ర కుమార్ లాంటి వారిని పార్టీలో చేర్చుకోవడం కూడా కొంతమంది ఇష్టపడకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో తమకు సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్టుగా అధికార నిర్ణయాలు తీసుకోవడం కారణాలు చెప్తూ రకరకాల కారణాలు చెప్తూ పార్టీ నుంచి బయటకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ టీమ్ ఈ టీమ్ లో ఉండడానికి, ఈ పార్టీలో ఉండడానికి మాత్రం దాదాపు ఎవరు కూడా ఇష్టపడలేదని చెప్పొచ్చు. ఇప్పటికీ ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబల్లి దయాకర్ రావు పేరు వినబడడం, మరోపక్క భూములు కబ్జా చేశాడంటూ, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసినట్టు, ఎక్సైజ్ పాలసీలలో ఇన్వాల్వ్ అయినట్టు మాజీ మంత్రి తలసాని రవీణ, శ్రీనివాస్ గౌడ్ పేరైతే పదే వస్తున్నాయి. వివాదాల్లో ఎప్పుడు ఉండే వ్యక్తి శ్రీనివాస్ గౌడ్. అలాగే ఆ అధికారిని మమత కూడా దాదాపు వాళ్ళ అధికారం అండదండలతో ఆ మమత కూడా కొంత ఇష్టం వచ్చినట్టు ఇష్టరాజ్యంగా చెలరేగిపోయారనేటువంటి వార్తలు కూడా రావడం. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లో ఉండడం కన్నా పార్టీ మారడమే శ్రేయస్కరమని వాళ్ళు భావిస్తున్న పరిస్థితి. ఇక వాళ్ళకి ఇప్పటికే కొంతమంది బయటపడకపోయినా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ తో కావచ్చు, కాంగ్రెస్ పెద్దలతో కావచ్చు, కొంతమంది అయితే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంతమంది వల్ల పార్టీ నష్టమే తప్పితే ఉపయోగం లేదని
వారిని దూరం పెడితే కూడా ఢిల్లీలో ఇటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ రకంగా కర్ణాటక కర్ణాటక ఇటు వాళ్ళ పార్టీలోకి రావడానికి ఇష్టపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చాలా మంది అయితే బెంగళూరు ఢిల్లీ అనేటట్టుగా వస్తున్నారు. దాదాపు రేవంత్ రెడ్డి కూడా కొంతమందిని రౌండప్ చేసి వాళ్ళ పార్టీకి వస్తే చాలా వరకు పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బంది అని భావించిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది పార్టీలు మారినా కొంతమంది మాత్రం జైలుకు వెళ్ళడం తప్పదు అనేటట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ రకంగా వాళ్ళు చేసినటువంటి స్కామ్లు చూస్తున్నాయి. గొర్రెల స్కామ్ కావచ్చు, ఇటు శ్రీనివాస్ గౌడ్ ల్యాండ్ విషయం కావచ్చు, ఎర్రబెల్లి విధాయక మంత్రి ఇటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు ఇవి వస్తున్న తీవ్రమైన ఆరోపణలు. ఇంకా ప్రధాన ఆరోపణ కవిత విషయంలో మనం చూసుకోవచ్చు. కవిత విషయంలో ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతుంది, విచారణతో కొనసాగుతుంది కాబట్టి ఇంకా దాంట్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై కూడా వస్తే అవకాశం. సో బీఆర్ఎస్ లో మాత్రం ఎవరు నాకు ఇష్టపడతలేదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మహేందర్.